దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 9వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనాలు. దేవుని యొక్క వాగ్దానము 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. అవును, దేవుడు మనల్ని తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. ఎవరు వారు అనగా, ఇతరుల యొక్క ఆపదలో సహాయం చేసిన వారు. దేవుడు చాలా చిన్న విషయాల్లో కూడా, అంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారము ఇచ్చారు, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చారు, బాగులేనప్పుడు మరి నన్ను చూడవచ్చారు. ఇలాగా చిన్న చిన్న విషయాలలోనే దేవుడు మీరు నాకు చేశారు అంటున్నాడు. తండ్రి చేత ఎవరు ఆశీర్వదించబడతారు అంటే, ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తే దేవుడు వారికి జయమునే కాదు, వారిని దేవుడు దీవిస్తాడు. దావీదు గారి జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనములో, దావీదు సిగ్లగు పట్టణంలో ఉన్నప్పుడు అతన్ని యొక్క సేవకులు దాదాపు 400 మంది సిగ్లగు పట్టణంలో ఉన్నారు వాళ్ళ కుటుంబాలతో. వీరు పని మీద బయటికి వెళ్ళినప్పుడు అమాలేకీయులు వచ్చి సిగ్లగు పట్టణాన్ని దోచుకుని వెళ్ళిపోతారు. ఆ సమయంలో దావీదు దూరం నుంచి వచ్చినప్పుడు అందరూ తమ యొక్క భార్యల్ని పిల్లల్ని కోల్పోయారని ఏడుస్తూ, ఏడవటానికి శక్తి లేనప్పుడు చివరిగా దావీదు మీద కోప్పడి రాళ్ళు రువి చంపాలనుకుంటారు. కానీ దేవుడు బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు దావీదు. దావీదు ధైర్యమును తెచ్చుకొని ఏఫోదు తెచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు, నువ్వు బయలుదేరు, నేను నీకు సహాయము చేస్తాను అని చెప్తాడు. అక్కడ 11వ వచనంలో వారు వెళ్తూ ఉన్నారు. ఎటెళ్లాలో తెలియదు. ఒక పొలములో ఐగుప్తీయుడు పడి ఉంటాడు. వాణ్ణి తీసుకొని వచ్చి అతనికి భోజనము పెడతారు. అంజూరు పాడను, మరి అలాగనే ద్రాక్షారసమును. ఇలాగ అతనికి భోజనం పెట్టిన తర్వాత దావీదు గారు అడుగుతారు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగినప్పుడు, నేను ఐగుప్తీయుని, నా యజమానుడు అమాలేకీయుడు, సిగ్లగు పట్టణాన్ని దోచుకొని మేము వెళ్తున్నప్పుడు నాకు అనారోగ్యంతో ఉన్నాను, కాయలపడి ఉన్నాను, ఇంకా నేను చనిపోతాను అనేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే నువ్వు నాకు దారి చూపిస్తావంటే, నన్ను చంపను అంటే నేను నీకు దారి చూపిస్తానని ఆ అమాలీకులు వెళ్ళిన ఆ యొక్క దారిని ఈ యొక్క ఐగుప్తీయుడు చూపిస్తాడు. అప్పుడు ఆ దారిని పట్టుకొని వెళ్ళి వాళ్ళందరినీ చంపి విజయాన్ని పొందుకుంటాడు. ఇక్కడ దేవుడు ఎలాగా సహాయం చేశాడు అంటే, ఒక వ్యక్తికి అసలే కష్టంలో ఉన్న దావీదు గారు ఆ వ్యక్తికి భోజనం పెట్టడం ద్వారా ఎక్కడికి వెళ్ళాలో దారి చూపించడానికి కుదిరింది. అలాగ జయాన్ని పొందుకుంటాడు. దావీదు చేసిన ఈ చిన్న పనే మరి ఆమె శత్రువుని కనుక్కోవటానికి సహాయం చేసింది. సహోదరుడా, సహోదరి, ఆపదలో ఎవరైనా సరే నువ్వు సహాయం చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగనే ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తే 45వ వచనము, అల్పులకి చెయ్యలేదు, మీలో ఒక్కడికైనా. అంటే అల్పులు అంటే సంఘములో గాని తక్కువగా అనిపించవచ్చు. తక్కువ అంటే శరీరరీతిగా, లేకపోతే లోకపరంగా పేదరికంతో ఉండొచ్చు, తినటానికి ఆహారం లేకపోవచ్చు. అటువంటి వారిలో ఒక్కరికైనా చేయలేదంట. ఎవరు? చెప్పింపబడిన వారు. ఆశీర్వదించబడిన వారేమో చేశారు,
శపింపబడిన వారు చేయలేదు. వీరు అడుగుతారు, "నువ్వెప్పుడు ఆకలి కొని ఉన్నావు ప్రభు" అని. మిక్కిలి అల్పులైన వీళ్ళు ఒక్కరికైనను మీరు చేయలేరు. అవును. కొంతమంది ఒక్కరికి కూడా చెయ్యరు. అటువంటి వారు సహాయం చేయకపోతే, నువ్వు ప్రభువుని నమ్ముకున్నది, ప్రభు యొక్క ప్రేమ ఇతరులను చూచుట ద్వారానే అది జరుగుతది. కానీ కొంతమంది చెయ్యరు, గుర్తించరు. ఇలాగా చేయని వాళ్ళు ఉంటారు, చేసేవాళ్ళుంటారు. దేవుని యొక్క ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. కొంతమంది సేవ చేస్తారు. లూకాసు సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మనందరికీ తెలుసు. యాజకుడు ఆ దారిన వెళ్తున్నాడు. పడిపోయిన రోడ్డు పక్కనున్న ఆ వ్యక్తిని చూసాడే గాని సహాయము చేయలేదండి. అలాగనే లేవీయుడు నిత్యము ఏదో ఒక పనిలో మరి ఆహ్, సం ఆహ్, మామూలుగా మందిరములో ఏదో ఒక పనిలో ఉంటాడు. కానీ వారు గూడా చేయలేదు. కానీ ఒక సమరయుడు చేశాడు. అవును. నువ్వు సేవ చేస్తున్నా, నువ్వు యాజకుడివైనా, మరి ఒకవేళ విశ్వాసివైనా నువ్వు సహాయం చేస్తేనే, లేదు అంటే శపింపబడిన వారులారా, వారెక్కడికెళ్తారంటే చేసిన వాళ్ళు ఎవరు? సహాయం చేసిన వాళ్ళు, ఆపదలో ఆదుకున్న వారేమో నిత్య జీవానికి, మరి వీళ్ళేమో నిత్య శిక్షకు. కాబట్టి నువ్వు సహాయం చేయకపోతే, దేవుని యొక్క ప్రేమను నువ్వు వ్యక్తపరచకపోతే నీకు నిత్య శిక్ష ఉంటుంది.